ఒక ఊర్లో పల్లెటూరు బాతులా ఉండకుండా ఏదో చేద్దాం సిటీకి వచ్చుంటావు. థ్యాంక్స్ చెప్పాలి అంతే కదా. చెప్పేద్దాం థ్యాంక్స్ ఒకటే. లెట్స్ నాట్ క్రాస్ అవర్ లిమిట్స్. అందరూ రాస్తారయ్యా, మీ ఓడి గొప్ప ఏంటి? ఎందుకు బాబాయ్ వాళ్ళని అడగడం, ఇలా మాటలు పడ్డం? ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్. చూస్తాను, ఖచ్చితంగా ఒకరోజు చూస్తాం. ఫస్ట్ డే టు ఆఫీస్. దేవుడా, ఏ జిడ్డుగాడు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా వల్ల ఎవరి ఇబ్బంది పడకుండా నువ్వే చూడు దేవుడా, ప్లీజ్. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ని కలవాలి. సార్ని కలవాలంటే ముందా బలుపు తగ్గించుకో. అన్నా, సార్ని కలవాలి, ఒక 5 నిమిషాలు. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు, కలవడానికి వచ్చేసావు. ప్లీజ్ అన్నా, ఒక్క 5 నిమిషాలు, జస్ట్ స్టోరీ చెప్పేసి వచ్చేస్తా. నువ్వు స్టోరీ చెప్తావు, నాకేంటి? నాకేంటి నాకేంటి స్టోరీ చెప్తావు. ఇల్లక్కడ నిలబడు, ఒక 5 నిమిషాల్లో పిలుస్తా, పో. రే బాణు, ఈ చెత్త తీసుకొని బయట పడే. సార్ వస్తున్నా. చెత్త కూడా నన్నేమంటున్నాడు, చెత్త నా కొడుకు. తమ్ముడు ఇలారా, ఇలారా. వెళ్దూలే గాని ముందు ఈ చెత్త అక్కడ పడేసిరా. చెత్త లోపలికి వెళ్ళాలని లేదా? తీసుకో, పడేసిరా, పో, వెళ్ళు. వర్షం పడేలా ఉంది, నోరు లాగేస్తుంది, సిగరెట్ లేదే. తమ్ముడు ఇలా రా, రా. పంపిస్తాలే, ఇలా రా. వెళ్ళి సిగరెట్లు తీసుకురాపో. నేనా? నేనా అంటావేంటి? తమ్ముడు తెచ్చావా? నోరు లాగేస్తుంది. అన్నా సార్. అర్రే, ఇప్పుడే వెళ్ళిపోయాడయా, రేపురా కల్పిస్తాలే. అలా ఎలా వెళ్ళిపోతారన్నా, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాగా. నువ్వు సిగరెట్లకి వెళ్ళావా? అప్పుడు వెళ్ళిపోయాడు. లేదన్నా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ లోపలే ఉన్నారు, ఒక్క 5 నిమిషాలన్నా, స్టోరీ చెప్పేసి వచ్చేస్తా. ఏ బాబు, చెప్తే అర్థం కాదా నీకు? రేపు రమ్మని చెప్పానుగా, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాలు ఏంట్రా? వెళ్ళమని చెప్పానుగా, చెప్పానా? ప్రతి ఒక్కడు రాజమౌళి అనుకోవడమే, చెత్తక్కపు నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్. హే, హాయ్ శృతి. హాయ్ సార్. సో మన టీంని పరిచయం చేస్తాను, పద. హాయ్ గైస్,
దిస్ ఇస్ శృతి, న్యూ ఎంప్లాయీ ఇన్ అవర్ టీమ్. హాయ్. 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 అండ్ ఇది మన టీం. అండ్ నీ ప్లేస్ అది, వెళ్ళి కూర్చో. ఓకే ఓకే. సార్. శృతి, నీకేమైనా డౌట్ ఉంటే అదిగో అక్కడే ఉంటాను. వీడింకా మారడు. అనవసరంగా వచ్చానా? కూల్ శృతి, భయపడకు, యు ఆర్ స్ట్రాంగ్. ఎందుకంత టెన్షన్? టీఎల్ గురించా? వాడంతేలే. నువ్వు కొత్తగొచ్చావు కదా, నువ్వేదో ఒక రోజు వాడికి బుద్ధి చెప్పే వరకు వాడిలాగే చేస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వింకో 2-3 మినిట్స్లో మన టీఎల్ క్యాబిన్లో ఉంటావు. శృతి, కమ్ టు మై క్యాబిన్. శృతి, నీకు మెయిల్ చేశాను కదా, దాంతోపాటు ఈ ఫైల్ కూడా రిఫరెన్స్ తీసుకో. ఆ తాగుబోతోడికి అప్పుడే చెప్పాను రా మానేయమని. కనీసం ఆ కొడుకైనా మాట వింటే బాగుండ్రా. రే, ఇవేమో శ్మశానంలో కట్టలకి. కుండ ఒకటి తీసుకో. నాకు వైట్ టవల్ తీసుకోరా తక్కువలో. వర్షం పడేలా ఉంది, టెంట్ ఏమైనా? సరే, నేను చూసుకుంటాలే. విక్రమ్, ఇదే లాస్ట్ సెమిస్టర్. కాలేజ్ ఫీజు కడితే గానీ హాల్ టికెట్స్ ఇవ్వద్దన్నారు సార్. ప్రతి నెల వడ్డీ ఇస్తున్నారు, అసలు బాకీ ఎప్పుడు ఇస్తారయ్యా? అమ్మా, భయంగా ఉందమ్మా. రేపటి నుండి ఇల్లెలా గడిచిద్దే? కాలేజ్ ఫీజు, అప్పులు. రేపటి నుండి కాలేజ్ మానేసి నా ఆటో తోలుతానమ్మా. ఒరే, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, కష్టాన్ని ఎప్పుడూ కష్టంగా చూడకు, సుఖాన్ని ఎప్పుడూ ఇష్టంగా చూడకు. ఎందుకంటే ఆకాశంలో కనిపించే అందమైన జాబిలిని చూడాలన్నా చీకటి పడితేనే కనిపిస్తుంది. దానికి చాలా ఓపిక కావాలి నాన్న. ఒక రాత్రి ఓపిక పడితేనే పగలవుతుంది, పగలు ఓపిక పడితేనే రాత్రి అవుతుంది. దీనికి చాలా ఓపిక ముఖ్యంరా. నువ్వు అధైర్యపడకు. దేనికైనా అంతా దైవ నిర్ణయం. అంతా మంచి జరుగుతుంది. అది జరగటానికి కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇదిగో కాలేజీ ఫీజు కట్టు, ఆ తర్వాత ఇక్కడ జరగాల్సింది చూడు. ఈ టైం ఒకటి రీసెట్ ఆప్షన్ ఉంటే బాగున్ను. టైం మార్చేసేదాన్ని. ఏందన్నా, ఎవరైనా కలిసారా? లేదురా. ఏం పర్లేదన్నా,
ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ రేపటి రోజు ఇంతకంటే మంచిది రావచ్చు. రేయ్ ఆర్డర్ రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎందుకో రోజు రోజుకి చాలా దగ్గర అయిపోతున్నావేమో అనిపిస్తుంది. నీతో ఉంటే టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నీతో ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది. దీన్ని ప్రేమ అంటారో ఏమంటారో తెలీదు, కానీ నీతో ఉండే ఆ క్షణక్షణం చాలా బాగుంది. ఒక్కోసారి ఒక్కలా అనిపిస్తావురా నువ్వు. నీ అర్థం కాని మాటలు, ఎప్పుడు నవ్వును దాచుకునే ఆ ముఖము. ఎప్పుడొస్తావురా, ఎప్పుడొస్తావు? శృతి కూల్. బ్రో నీరా? అయినా నైట్ టైం స్పెక్స్ ఏంటి బ్రో? ఏ ఉండకూడదా? ఉండకూడదా అంట. ఇట్టు బ్రో. ఓహో ఏం లేదమ్మా, నైటు భద్రాచలం వెళ్తున్నాను, ఇల్లు కొంచెం చూసుకుంటావని. అయ్యో ఇది వేరేలా చెప్పాలా? నేనున్నా కదా బ్రో. ఓకే ఓకేమ్మా, ఉంటాను. ఒక్క నిమిషం లింగం బ్రో, ఆగండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఇది మీ దారి ఖర్చులకి. ఓకే. ఇది మా తాతయ్య పేరు మీద. ఓకే. ఇది నా పేరు మీద. ఓకే. ఇది విక్రమ్ పేరు మీద. ఆహా ఓకే బాయ్. లింగం బ్రో, మళ్ళీ ఏంటి లింగం బ్రో? లింగం విక్రమ్. ఓ వచ్చావా? పిజ్జా. ఈరోజు మా ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా? అందరూ ఆ టీఎల్ గాడే పెద్ద నసగాడు. ముట్టుకోవాలని ట్రై చేశాడు, ఏదేదో మాట్లాడాడు. నాకైతే చాలా చిరాకేసింది. ప్రతి ఒక్కడు రాజమౌళి అనుకోవడమే. చెత్తకప్పుడు నుండి వచ్చిన ప్రతి ఒక్కడు డైరెక్టర్ అయిపోదామనే. సరే నా రోజైతే అలా గడిచింది. నువ్వేం చేసావు ఈరోజు? నీకు స్టోరీ చెప్తా, వింటావా? స్టోరీ సరే చెప్పు. ఎలా ఉంది స్టోరీ? ఏదో ఒక రోజు పెద్ద డైరెక్టర్ అవుతావు విక్రమ్. అవును, నీ స్టోరీలో రొమాన్స్ లేదేంటి? ఉమెన్ రెస్పెక్ట్. హీరోయిన్ అంటే ఏదో 4 సాంగులకి 2 సీన్లకి ఉంది అంటే ఉన్నట్టు కాదు నా హీరోయిన్. నా హీరోయిన్ ఈక్వల్ టు హీరో. ఇంకా రొమాన్స్ విషయంకి వస్తే, రొమాన్స్ అనేది ఓ ఇద్దరి మధ్యలో జరిగే ఓ క్యూట్ మూమెంట్, ఒక మంచి ఎమోషన్. దాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద వేసి అది చూసి జనాలు విజిలేస్తే నాకు చాలా చెడ్డ చిరాకు. రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫీమేల్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి రెస్పెక్టెడ్. సరే, మా ఫ్రెండ్ని కలిసి 2 days అవుతుంది. నేను వెళ్తా, వాడిని కలవాలి. ఏరా ఫ్రెండ్గా, నేను 2 రోజుల నుండి రావట్లేదు. నేను ఎక్కడున్నాను కనుక్కోవాలిగా. అట్లీస్ట్ నేనుండే అడ్రస్ కన్నా రావాలిగా. నాకు ఫోన్ అన్నా చేయాలిగా. అంతేలేరా, నీకు నేను ఆనట్లా. నీకు కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యారు.
రే నిన్ను ఎలా కూర్చోబెట్టాలి నాకు తెలుసురా. రే నీ కొత్త చొక్కా నేనే అన్ని బాబాయ్ దగ్గర దుబ్బుతాను, నువ్వు నా దగ్గర దుబ్బు. రే మొన్న రాశాను కదా ఒక సీను, దాని కంటిన్యూషన్ వచ్చింది, అదిరిపోయింది. ఎలా ఉందో చెప్పు. మనం ఏమనుకున్నాం? ఎవ్రీ ఫీమేల్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి రెస్పెక్టెడ్. మనిషి మంచోడ్లానే ఉన్నాడు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, ఓ గోల్ ఉంది, అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉంది, అన్నీ బాగానే అర్థం చేసుకుంటాడు. కానీ ఎప్పుడు ఆ ముఖంలో సీరియస్నెస్ ఏంటో. అసలు ఆ మనిషికి నవ్వు రాదా? నవ్వే రాదా? అయినా లవ్ చేయడంలో తప్పేముంది? చూడ్డానికి బాగుంటాడు. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయినా ఎలా మిస్ చేయాలనుకుంటుంది? లవ్వేగా, చూద్దాంలే. డిఓపి గారు కొంచెం లైట్ హార్ష్గా పడట్లా? లైట్స్, కెమెరా, యాక్షన్. టేక్ ఓకే.